హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. మనం ఈ రోజు మాగాయ పచ్చడి తయారు చేసుకున్నామండి. నేను 10 మామిడికాయలు తీసుకున్నానండి ఎండు మాగాయ పెట్టుకోవడానికి. పచ్చి మాగాయ కాకుండా నేను ఎండు మాగాయ పెడుతున్నానండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటది. తొక్క తీసుకోవాలి మామిడికాయల్ని, ఇట్లా ఇలా ముక్కలు కోసుకోవాలండి. చూసారా ఏ విధంగా ముక్కలు కోసుకోవాలండి. ఇంకా ఇవి ఎండిపోయి అనుకోండి, బాగా ఎండితే ఇవి చిన్న ముక్కలు అయిపోతాయండి. ఈ విధంగా కోసుకొని వీటిని ఊరబెట్టుకోవాలండి. ఈ విధంగా మామిడి ముక్కలు మాగాయ పచ్చడికి కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మాగాయ పచ్చడికి. ఉప్పు తడుపు వేసుకోకూడదు. దగ్గర దీంట్లోకి 1/2 కిలో ఉప్పు పడుతుందండి 10 మామిడికాయలకిను. 10 మామిడికాయలకిను 1/2 కిలో ఉప్పు పడుతుందండి దగ్గర. ఉప్పు ఎండలో ఎండబెట్టుకోవాలండి, లేదంటే వేయించుకుని అయినా వేసుకోవాలండి. ఉప్పులో 10 ఉంటే ఆకాయలు పాడైపోతాయి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. మనం పసుపు కూడా వేసుకుని ఇలాగా కలుపుకోవాలండి. దీన్ని ఎక్కువ తినలేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. తక్కువ వేసుకుంటే ఆకాయలు పాడైపోతాయండి. ఇంకేం లేదు, పచ్చళ్ళు నిలవ ఉండవండి. ఇలాగా ఉప్పు పసుపు వేసి కలుపుకున్నవి ఒక జార్లోకి ఇలా వేసుకోవాలండి. జార్ ఉంటే జార్లోనే, లేదంటే మనం ఏమైనా ప్లాస్టిక్ వాడతాం కదండి. ఇవి ఇలా 3 రోజుల వరకు వీటిని ఊరనివ్వాలండి. 3 రోజుల వరకు ఇది ఊరితే మనకి ఊట దిగుతుందండి. ఇలా మూత పెట్టేసుకుని 3 రోజుల వరకు దీన్ని స్టోర్ చేసుకోవాలండి. ఇవి 3 రోజులు అయిందండి. మాగాయ పచ్చడికి మనం నానబెట్టుకున్నాం కదండి. చూడండి సీసా నిండా వేసాను ముక్కలు, ఎంత వెళ్తే అయిపోయాయో. ఉప్పు వేసాం కదండి. 3 రోజుల వరకు ఇలా ఊరేయండి. ఇలా పిండుకొని మనము ఎండలో ఆరేసుకోవాలండి. ఇవి ఓటంతా ఇలా పిండేసుకోవాలండి. ఓట ఉంచుకోకూడదు మనం. ఈ పొద్దున ఆరేంత వరకు వీటిని ఎండేసుకోవాలండి. ఈ మాగాయ ముక్కల్ని బాగా ఎండాలండి. ఈ ముక్కలతో పాటు ఒక రోజంతా ఈ ఓటను కూడా ఎండబెట్టుకుందామండి. ఈ ఊట కూడా ఎందుకంటే ఎండాలి మనకి. ఊట కొంచెం ఎండితే మనకి పచ్చడి 1-2 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటదండి మనకి మాగాయ పచ్చడి. ఇలాగా ఒక రోజంతా ఊటను ఎండనిద్దాం. ఈ ముక్కలైతే మాత్రం ఆరినంత వరకు వీటిని ఎండనిద్దామండి. ఇలాగా ఆవపిండిను మెంతి పిండి రెడీ చేసుకుందామండి. ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు వేసానండి. ఆవాలు ఎక్కువ అవసరం లేదండి, ఓ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. 10 కాయలకండి 1/2 పావు మెంతులండి. మాగాయకి ఎక్కువ మెంతిపిండి టేస్ట్ తెస్తుందండి. మెంతిపిండి కంపల్సరీ వేసుకోవాలండి. 10 కాయలకిను 1/2 పావు మెంతిపిండి వేస్తున్నానండి. ఆవాలు అయితే మాత్రం తక్కువే వేసుకోవాలండి. ఎర్రగా వేపుకున్నాం అనుకోండి చేదు రాదండి మనకి. చేదు రాకుండా చేదు నిరుపుతుంది అనమాట మనం మెంతులు వేయించుకుంటే. మెంతులు మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే సరిపోతుందండి. ఇది చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. ఇట్లా మాగాయ పచ్చడికి పోపు వేసుకుందామండి. శనగ నూనె వేసుకుందాము. కావలసిన పదార్థాలు: 1 స్పూన్ మెంతులు, 7 ఎండుమిరపకాయలు, అలాగే 1 స్పూన్ ఆవాలు, ఇప్పుడు కరివేపాకు, ఇంగువ, 1 స్పూన్ జీలకర్ర అండి. ఆవాలు చిప్పట్లాడాక ఇప్పుడు మెంతులు వేసుకుందామండి. జీలకర్ర కూడా వేసుకుందాము. వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మనం ఇంగు వేసుకుందామండి. ఒక 2 స్పూన్ల వరకు ఇంగు వేసానండి నేను. పోపు వేగిందండి. దీన్ని చల్లారనిద్దాము. చల్లారాక ఇలాగా మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మనకి మామిడికాయలు ఎండబెట్టుకోవాలండి. పదును లేకుండా మనకి ఎండాలండి ఎండు మాగాయకి. ఇది మామిడికాయల నుంచి వచ్చిన వాటర్ అండి. ఇది ఒక రోజు మాత్రమే ఎండబెట్టాను నేను. మరీ ఎక్కువ ఎండబెట్టుకోకూడదు. మనకి ఎక్కువ ఎండినా కూడా మనకి ఇందులో వాటర్ చాలదండి, పొడి పొడిగా అయిపోతాయి. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి మనం మొన్న పచ్చి ముక్కలకి ఉప్పు వేసుకున్నామండి. గ్లాస్ తో 2 గ్లాసుల దగ్గర ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కొలతలతోటి కూడా కారం వేసుకోవాలండి. మామిడికాయ ముక్క వాటర్ ఉంటది కదండి, ఆ వాటర్ లోనే కారం కూడా మనం కలుపుకోవాలి. 2 గ్లాసులు కారం వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. కొంచెం మామిడి ముక్కలు వేసిన పసుపు అంతా పేలిపోయిందండి ఎండకి. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకోవాలండి. చేతులు తడి లేకుండా చూసుకోవాలి మనం. 10 కాయలకి 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు కారం అండి. మామిడి ముక్కలు ఇలా వేసుకోవాలండి ఇందులోకి. చూడండి ముక్కలకి ఇలా మనం పట్టించుకోవాలండి. ఆవపిండి కూడా వేసుకుందామండి ఇందులో.
మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పిండి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిసినట్టు కలగలుపుకోవాలండి. ఇవన్నీ మొత్తం ఇది సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటదండి. పచ్చిమాగాయ అయితే మనకి సంవత్సరం లోపే ఉంటదండి. ఇంకోటండి చూసారా, ఇది శనగ నూనె అండి. శనగ నూనె వేడి చేసుకుని చల్లారబెట్టుకోవాలి. నేను వేడి చేసి పక్కన పెట్టానండి, చల్లారుతుందని నేను చూపించలేదు, కానీ వేడి చేసుకోవాలండి. శనగ నూనె ఇది 1 కిలో శనగ నూనె వేసానండి. దీనికి చాలకపోతే ఒకవేళ చూసుకొని వేసుకోవాలండి. పోపుని ఇలా వేసుకొని కలుపుకోవాలండి. పోపు పెట్టుకున్నాం కదండి, ఈ పోపుని మొత్తం ఇలా కలుపుకోవాలండి. 1 కిలో నూనె వేసానండి, శనగ నూనె. 10 మామిడికాయలకి 1 కిలో నూనె పట్టిందండి. ఇంకా మనకు చాలకపోతే ఇంకా మనం వేసుకోవచ్చండి. ఇందులోన ఎంత నూనెలో ఇది మునిగితే మనకి అంత నిల్వ ఉంటదండి. మనకి ఏ పచ్చళ్ళు అయినా సరే 3 రోజుల వరకు దీన్ని ఇలాగా ఊరనివ్వాలండి. బాగా మనకు ముక్కకి మొత్తం పిండి ఇవన్నీ పడతాయండి. 3 రోజుల తర్వాత అప్పుడు మనం మాగాయని బాటిల్లో వేసుకుందాం. 3 రోజులు అయిందండి. నేను ఒకసారి తెరిచి చూసానండి. నూనె ఆయిల్ అంతా పీల్చిందండి. మళ్ళీ నేను ఆయిల్ అచ్చబెట్టి 1 కిలో ఆయిల్ వేసానండి. ఫస్ట్ రోజు మనం 1 కిలో ఆయిల్ వేసామండి. మళ్ళీ నేను 1 కిలో ఆయిల్ వెచ్చబెట్టేసి వేసానండి. అయినా చాలలేదండి. కేజీ ఆయిల్ వేసాను 10 కాయలు పచ్చడికిను. శనగ నూనె 1 కిలో, నువ్వుల నూనె 1 కిలో తీసుకున్నానండి. పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటదండి. 2 రకాల నూనె వేసి నేను చేశానండి. ఎండుమాగాయ పచ్చడిలో చాలా టేస్ట్ గా ఉంటదండి. మనం నువ్వుల నూనెను శనగ నూనె కలిపి వేసుకుంటే. ఇప్పుడు ఇంకా చాలలేదండి మనకి పచ్చడిలో ఆయిల్. 1 కిలో ఉప్పు పట్టిందండి 10 మామిడికాయలకిను. కానీ నేను కొంచెం తగ్గించానండి కారం. చూసారా, మనకి మెంతిగుండ వేసుకున్నాం కదండి. మెంతిగుండను పట్టి మనకి పచ్చడి ఇలాగా ముద్దగా వచ్చిందండి. మనకి పచ్చడి ఓట్లా వచ్చింది. చూసారా, మెంతిగుండ తత్వం ఏంటంటే ఆయిల్ పీల్చుకుంటది అనమాట. మళ్ళీ వేస్తున్నానండి నూనె. చాలలేదు, మొత్తం కిలో పావు పట్టిందండి మనకి ఆయిల్. ఇందులోన మాగాయ పచ్చడికి 10 కాయలకి కిలో పావు ఆయిల్ పట్టింది. ఒక నిప్పుని తీసుకొని రాజబెట్టుకోవాలి. మనం ఎర్రగా రాజబెట్టుకున్నాక 1 స్పూన్ నెయ్యి, అలాగే ఇంగువ వేసి జాడి అయినా గాజు సీసాలైనా ఒకసారి మనం ఇలాగా ఈ స్మోక్ అంతా పట్టించుకోవాలండి. ఇంగువ నెయ్యి వేసి ఒక నిప్పుల మీద ఇలాగా పొగంతా పట్టించుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మనకి జిడ్డు వాసనలు రావు. పచ్చళ్ళు మంచి స్మెల్ తో ఉంటాయండి. ఇప్పుడు మనం ఇందులోన పచ్చడిని స్టోర్ చేసుకోవాలండి. గాజు బాటిల్లో వేసుకున్నానండి. గాజు బాటిల్లో ఎన్ని సంవత్సరాలైనా మనకి నిల్వ ఉంటది. జాడీల్లోనైనా గాజు బాటిల్లోనైనా మనకి ఎక్కువ పచ్చళ్ళు వీటినే ఉపయోగించాలండి, ప్లాస్టిక్ కన్నా. ఇవ్వటండి మాగాయ ముక్కలు చక్కగా ఊరేయండి. చూడండి ఎంత చక్కగా ఊరేయో మాగాయ ముక్కలు. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఎలా ఉందో కమెంట్ కూడా పెట్టండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.